నమస్తే ఫ్రెండ్స్, వాళ్ళ క్రాస్ కటింగ్ బ్లౌజ్, బ్యాక్ రౌండ్ నెక్, ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెట్టానండి. ఇది స్టిచ్చింగ్ అండి. మెయిన్ పీసు రాంగ్ సైడ్ వేసుకుని ఇలాగ నెక్ చుట్టూ గమ్ పెట్టుకుని ఇలా చుట్టూ గమ్ పెట్టుకుని అంటించుకోండి. మీకు బ్లౌజ్ ఈజీగా అయిపోతుంది. ఇది సిల్క్ క్లాతులకి కట అయితే బాగుంటుందండి. మీకు జారిపోయే క్లాతులకి కట అయితే ఫిట్టింగ్ బాగా వస్తుంది. కొత్తగా నేర్చుకునేవారైనా ఈజీగా కుట్టేచ్చు బ్లౌజు. కాకపోతే గమ్ అంటించుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా అంటించుకోవాలండి. అటు ఇటు అయినా కొంచెం మరకల కింద వచ్చేస్తుంది. చివరికి పెట్టుకోవాలండి గమ్ డాట్స్. బాగా చివరికి పెట్టుకుంటే మీకు ఖర్చులకు వెళ్ళిపోతున్నాయి, బయటకు కనిపించవు. అలాగని అన్నిటికి అవ్వదండి. కొన్ని నెక్ తిప్పివేసి వాటికి కానీ మోడల్స్ గట అవ్వదండి గమ్మున. అన్నిటికి అవ్వదు. రౌండ్ నెక్ కొన్ని మోడల్స్కి అవుతుంది, కొన్ని వాటికి అవుతుంది. మనం చూసుకుని తిప్పి వేసుకుని గట అది అవ్వదండి. లైనింగ్ చేతులకైతే అంటించట్లేదండి. చేతులు మామూలుగా లైనింగ్ తిప్పేస్తానండి, అందుకోసమని. ఇలా అంటించేసుకొని ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా వేస్ట్ పీస్ కట్ చేసుకోండి. చుట్టూ అది ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకొని గమ్ పెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలండి. ఐరన్ లేకపోయినా పర్లేదు, కాసేపు పక్కకు వదిలేస్తే ఒక 5 minutes సెట్ అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సమానంగా చూసుకొని కటింగ్ చేసుకోండి. సరే చూసుకుని తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే అండి. ఫ్రంట్ పార్ట్ కూడా చుట్టూ గమ్ పెట్టేసుకొని రెండు కూడా సేమ్ ఆపోజిట్లో పెట్టుకుని అంటించుకోండి. మెయిన్ పీస్ రాంగ్ సైడ్ పెట్టుకుని ఇలాగ లైనింగ్కి ఈ బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. స్టిచ్చింగ్ కూడా ఇలా పెట్టుకుంటే గమ్ పెట్టుకున్నాడు బట్టి కొంచెం కేర్ఫుల్గా పెట్టుకుని చూసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే కటింగ్ చేసుకుని కట్ చేసేసుకో. వేస్ట్ పీస్ అంతా కట్ చేసి సేమ్ 2 పీసులకు కూడా అలాగే కట్ చేసేయండి. లైనింగ్ ఎలాగైతే ఉందో అలా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఫ్రంట్స్ హ్యాండ్స్ తిప్పి వేస్తానండి. లైనింగ్ హ్యాండ్స్ మెయిన్ పీస్ పైన పెట్టుకుని పైన లైనింగ్ పెట్టుకుని ఒక స్టిచ్ వేసి రివర్స్ చేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ లైనింగ్ జాయిన్ చేసుకుని వేస్ట్ పీస్ కట్ చేసుకోండి. లైనింగ్ చుట్టూ జాయిన్ చేసుకుని ఇది కూడా వేస్ట్ పీస్ అంతా కటింగ్ చేసి తీసేయండి. రెండు హ్యాండ్స్కి కూడా అంతే. తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేయండి. అన్ని టైలర్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. రోజు పెడదాం అనుకుంటున్నాను వీడియోస్, లేట్ అయిపోతుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ఇంకా మనకి లైనింగ్ ముందే జాయిన్ చేస్తాం కదండి గమ్తో, ఇంకా స్టిచ్ వేసుకో అవసరం లేదు. లైనింగ్ జాయిన్ చేయక్కర్లేదు, అదే కుట్టు వేయ అవసరం లేదు. ఇప్పుడు 1.5 ఇంచ్ క్లాత్ తీసుకుని 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి కుట్టుకుని తర్వాత నడుముకి స్టిచ్ చేసుకుని ఇలా స్టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. అనిగుడు కుట్టు ఒకటి వేసుకుని ఇలా డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ సెంటర్లో పెట్టుకుని
3.5 ఇంచులు డాట్ వేసుకోండి. రెండు వైపులా కూడా సేమ్ ఒకలాగా వచ్చేలాగా. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేసుకోండి. ముందే మార్కింగ్ పెట్టుకున్నాను కదా, మెయిన్ డాట్ తర్వాత ఉక్సులు పట్టి దగ్గర డాటు, చంక దగ్గర డాట్ వేసుకుని రెండు సమానంగా వచ్చేలా చూసుకోండి. ఒకసారి ఆల్రెడీ ఒకటి కుట్టేసాను నేను, రెండు సేమ్ ఒకలా కుట్టుకోవాలి. తర్వాత చంకలో డాట్ కూడా అయిపోయి ఒకసారి సమానంగా వచ్చేలా చూసుకుని తర్వాత షేప్ బెల్ట్ వేసుకోండి. రాంగ్ సైడ్ 2 పీసులు పెట్టుకుని లైనింగ్ పీసు వేస్ట్ పీస్ పెట్టుకుని కింద ఒరిజినల్ పీస్ పెట్టుకుని ఇలా జాయిన్ చేసుకోవడం అండి. చూసుకొని పొడవు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని పాత బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఒక డబుల్ స్టిచ్ వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసుకొని కింద ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకోండి. సైడ్ జాయింట్ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేశారు కదా, అది దాని పొడవును చూసుకుని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోవడమే. లోడింగ్ పద్ధతి అండి ఇది. లోడింగ్ పద్ధతిలో చాలా రకాలు ఉన్నాయండి, నేనైతే ఇది ఫాలో అవుతాను. ఇలా అయితే మనకి ఈజీగా ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా రాకుండా సమానంగా వస్తాయి. కుట్టేసుకుని డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ రెండో పీస్ కూడా అంతే ఇలాగే జాయిన్ చేసుకోండి. తర్వాత ఉక్సులు పట్టి వేస్తున్నాను. రెండించుల క్లాత్ తీసుకుని డబుల్ ఫోల్డ్ చేసి మడత కుట్టి వేసుకుని పైన స్టాప్ స్టిచ్ వేసుకుని ఇలా మడత పెట్టి లోపలికి మడత పెట్టుకుని కుట్టేసుకోవాలి. వాయిస్ బాగాలేదండి కొంచెం. ఉక్సులు పట్టి వేసుకుని తాళ్ళ పట్టి కూడా సేమ్. తాళ్ళ పట్టి కూడా వేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ చేసేస్తున్నాను. దీనికి హ్యాండ్స్ ఏమి స్టిచ్చింగ్ చూపించట్లేదండి నేను. హ్యాండ్స్ అందరికీ నార్మల్ తెలుసు కదా. మధ్యలోంచి పెట్టుకుని హ్యాండ్స్ అట్టుకేసుకోవడమే కదా, హ్యాండ్స్ ఏం చూపించట్లేదు, వీడియో లెంత్ అయిపోతుందని. ఇప్పుడు పైపింగ్ వేస్తున్నానండి. పైపింగ్ ఆల్రెడీ ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. పైపింగ్ వేరే మిషన్ మీద వేస్తున్నానండి, సింగిల్ పాదం పెట్టి. అలా పెట్టుకుని థ్రెడ్ పక్కనే కుట్టుపడి ఇలా కుట్టుకోండి. ఇటు క్లాత్ మీద అటు థ్రెడ్ మీద పడకుండా మధ్యలోకి పడి ఇలా పెట్టుకుని ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. ఒకటే లెంత్లో ఒకటే ఖర్చు ఉండాలండి. ఎక్కువ తక్కువ పెడితే మళ్ళీ మీకు సరిగ్గా తిరగదు నెక్. ఇలా పెట్టేసుకొని చుట్టూ కూడా. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్. రోజు పెడతామండి వీడియోస్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే పెట్టాలని ఇంట్రెస్ట్ మాకు ఉంటుందండి ప్లీజ్. ఇప్పుడు స్టాప్ స్టిచ్ వర్క్ వేసుకోండి పైన పైపింగ్కి. ఇక్కడ కుట్టు పైపింగ్ పక్కనే వేసుకోండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఉంటుంది. అది దగ్గరగా కాకుండా దూరంగా కాకుండా వేసుకో. అంతేనండి, ఇలా వేసుకుని పైపింగ్ రెడీ అయిపోతుంది మన బ్లౌజు. తర్వాత హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుని సైడ్ జాయింట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా.
అది కూడా చెప్పమని చెప్తాను. ఆల్రెడీ వేరే బ్లౌజ్ చాలా బ్లౌజ్ చూపించాను కదండి, ఇది కూడా అంతే సేమ్ అంతే.